గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో సమ్మర్ వెకేషన్స్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చాయి కదా. సో సమ్మర్ వెకేషన్స్ అనగానే మన పిల్లలకి వీఆర్ ట్రయింగ్ టు ద బెస్ట్ వాట్ వీ క్యాన్ డూ, రైట్? బట్ ఇన్ ది ప్రాసెస్ మనం వీఆర్ గివింగ్ ద బెస్ట్ ఆర్ ద వర్స్ట్, జస్ట్ వీ నీడ్ టు థింక్ అవర్ సెల్స్, రైట్? సో జనరల్గా పిల్లల్ని సమ్మర్ వెకేషన్స్ అనేసరికి ఫస్ట్ పిల్లల్ని మనం ఇంటి నుంచి బయటికి పంపించడం ఇది ద ఫస్ట్ థింగ్ అనమాట, టు లెర్న్. ఓకే, టుడే సినారియోలో మనం స్కూల్స్ నుంచి కానీ వీటి నుంచి కానీ కూడా అంటే కూడా సో అవుట్ సైడ్ ది ఎన్విరాన్మెంట్ నుంచి ద బెస్ట్ వీ కెన్ డూ టు దెమ్, రైట్? లెర్నింగ్ స్కిల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. అయితే మనం బయటికి పంపించే స్కిల్స్ జనరల్గా మనం పేరెంట్స్గా ఏం చేస్తాం, ఓకే, సిటీస్కి ఆర్ మెట్రోస్కి షాపింగ్ మాల్స్కి జస్ట్ పుట్ దెమ్ ఎసైడ్, రైట్? సో బయటికి పంపించాలనుకుంటే ఫస్ట్ పిల్లల్ని ఫీల్డ్స్కి పంపించండి, నథింగ్ బట్ పొలాలకు పంపించండి. జస్ట్ దే నీడ్ టు ప్లే విత్, దే నీడ్ టు ఇంటరాక్ట్ విత్ మడ్ ఆర్ సాయిల్ వాట్ ఎవర్ ఇట్ మీ. సో ఆ మట్టి వాటితో ఆడేటప్పుడు జనరల్గా వాళ్ళకి దే విల్ గెట్ సమ్ ఇమ్యూనిటీ అనమాట. సో అది మనం జనరల్గా ఇవ్వలేని ఎసెట్ పిల్లలకి అన్నమాట ఫ్యూచర్లో. సో సెండ్ దెమ్ టు ది ఫీల్డ్స్ ఆర్ మడ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సెకండ్, సెండ్ దెమ్ టు దేర్ యాన్సిస్టర్, నథింగ్ బట్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నాన్నమ్మ ఇంటికి పంపించండి. సో అక్కడ ఆల్మోస్ట్ ది విల్ నాట్ గెట్ ఎనీ ఫుల్ ఫ్లెజ్డ్ ఫెసిలిటీస్ అనమాట. సో అన్ని ఫెసిలిటీస్ ఉండలేనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అంటే అనేది ఏంటంటే తెలుస్తుంది అనమాట. సో ఆ అడ్జస్ట్మెంట్ లేకే టుడే సినారీలో మోస్ట్ ఆఫ్ దెమ్ అసలు ఆ జాబ్స్లో రిటెన్షన్ లేకపోవడం, జాబ్స్ లెఫ్ట్ దే డోంట్ నో ది అడ్జస్ట్మెంట్ అనమాట. ఈవెన్ మ్యారేజ్ లైఫ్లో అడ్జస్ట్మెంట్ లేకపోవడం వల్ల డైవర్స్, సో మెనీ సిచ్యువేషన్స్ ఏంటంటే ఆ అడ్జస్ట్మెంట్ కండిషన్ అనేది వాళ్ళకి తెలియలేకపోవడం. సో వాళ్ళ యాన్సిస్టర్ల ఇంటికి పంపించినప్పుడు, విలేజెస్కి పంపించేటప్పుడు అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండకపోవడం వల్ల అడ్జస్ట్మెంట్ అనేది ఏంటనేది తెలుస్తుంది. సో థర్డ్ సిచ్యువేషన్, నథింగ్ బట్ థర్డ్ లొకేషన్ ఏంటంటే సో నేచర్కి దగ్గరగా ఉండే ప్లేసులు, నథింగ్ బట్ టూరిజం ప్లేసులు కానీ, సో ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ప్లేసులు కానీ పంపించగలిగితే దే విల్ ఎంజాయ్, రైట్? సో అంతేకాకుండా అసలు నేచర్ అంటే ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం దే కెన్ ఇంటరాక్ట్ విత్ నేచర్ అనమాట. సో ఇవన్నీ కూడా పాజిటివ్ ఎసెట్స్ అనమాట. సో సెండ్ ద చిల్డ్రన్ ఎయిదర్ ఫీల్డ్స్ ఆర్ మడ్ ఏరియాస్ వాట్ దే ఫ్రీలీ నీడ్ టు ఇంటరాక్ట్ అనమాట, రైట్? సెకండ్ థింగ్, యాన్సిస్ట్రల్ నథింగ్ బట్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాన్నమ్మ వాళ్ళ ఇంటి వాట్ ఎవర్ మేబీ ఆర్ టూరిజం ప్లేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ foremost thing is when we need to spend with children, don't behave like adulthood, like behave like a child. So that will give more valuable time to them, not going to shopping complexes or metros whatever it may be. So best of luck, 12 or 13 days more, spend best time with children and give the best to your children. Thank you.